వెరీ వెరీ టేస్టీ పిల్లలకు ఎంతో ఇష్టమైన పన్నీర్ కర్రీ మరియు పూరిని రెడీ చేసుకుందాం. అదేలాగో ప్రాసెస్ లోకి వెళ్దాం. మనం ఇప్పుడు పూరీలు తయారు చేసుకోవడానికి ఒక 500 గ్రాముల గోధుమ పిండిని జల్లించుకుందాం. అంటే పురుగులు అలా వస్తాయి కాబట్టి మనం జల్లించుకొని వాడుకోవాలి. ఇందులో పిండిలో చిటికెడు సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. సాఫ్ట్గా పూరీలు చేయడానికి అనుకూలంగా కలుపుకుందాం. మరి మెత్తగా కలుపుకుంటే పూరీలు సరిగా రావండి. ఇలా కలుపుకున్నాం కదండి సాఫ్ట్గా. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని దీనిని ఒక అర్ధగంట సేపు ఉంచుకుందాం. తర్వాత పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనము పన్నీర్ కర్రీని రెడీ చేసుకుందాం. ఇది 200 గ్రామ్స్ పన్నీర్ కర్రీ అండి. దీంట్లోకి 2 టమాటాలు, ఒక పెద్ద ఆనియన్, ఒక కప్పు పెరుగునైతే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ని అయితే కట్ చేసుకుందాం. మరి పెద్దగా మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుందాం. ఇలా అన్నీ ఒకే షేప్లో కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలని ఒక బౌల్లోకి వేసుకుందాం. అలాగే 2 టమాటాలను కూడా కట్ చేసుకుందాం. ఇవి ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఫ్రై చేయడానికి ఇలా కట్ చేస్తున్నాను నేను. ఈ టమాటా ముక్కల్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ని కూడా కట్ చేసుకుందాం. ఇలా నీట్గా తొక్క తీసేసి, ఇలా ఆనియన్ కూడా నీట్గా తొక్క తీసుకున్నాం కదండి, వీటిని కూడా టమాటో లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. వీటిని కూడా ఒక బౌల్లో వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదండి, ఆయిల్ వేడైంది. అందులో చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకుందాం. కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కలర్ మారిన పన్నీర్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 2 ముక్కల దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు, అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కలర్ మారాయి కదండి, ఇందులోనే ఇందాక 2 టమాటాలు కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకుందాం. వీటిని కూడా నూనెలో కొంచెం మగ్గనిద్దాము. టమాటోలను కూడా. టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇందులోనే ఒక 4-5 జీడిపప్పులు, కొంచెం అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్టవ్ కట్టేసుకొని మనం ఇప్పుడు దీన్ని చల్లారాక మిక్సీ చేసుకుందాం. ఇందాక ఫ్రై చేసుకున్నది చల్లగైంది కదండి, ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసి మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, మిక్సీ చేసుకుందాం. ఇలా మెత్తగా సన్నగా మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకున్నాం కదా, అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైందంటే అందులోకి 1 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 బిర్యానీ ఆకులు వేసుకుందాం. ఫ్లేమ్ కొంచెం తగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ని, దీన్ని కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇందులో కొన్ని నీళ్ళని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కలుపుకుందాం. మూత పెట్టుకొని కాసేపు దీన్ని పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత తీసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇందులో 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకుందాం.
అలాగే ఇందాక నూనెలో ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టుకొని మూత తీసి ఒకసారి చూద్దామండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా. అయిందండి పన్నీర్ కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పూరీల కోసం ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాం. పూరీలు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ముద్దగా అయింది కదండి. వీటిని ఒక చిన్న బాల్ లాగా తీసుకొని మనకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ తీసుకొని ఇలా చేసుకొని పూరీని ఒత్తుకుందాం. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు పూరీలు చేసుకుందాం. దానికోసం పొడి పిండిలో ఇలా అనుకొని పూరీని అయితే చేసుకుందాం. ఇలా రౌండ్గా. ఇదైతే రెడీ అయింది. దీన్ని పక్కకు వేసుకొని ఇంకొక పూరీని రెడీ చేసుకుందాం. పూరీలు కొంచెం మందంగానే ఉండాలండి. మందంగా ఉంటేనే పూరీలు బాగా ఉబ్బుతాయి, రుచిగా ఉంటాయి. ఇది కూడా పూరీ రెడీ అయిపోయిందండి. మిగిలిన వాటిని కూడా అలాగే చేసుకుందాము. ఇప్పుడు వీటిని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పూరీని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ప్రెస్ చేస్తుంటే బాగా ఉబ్బుతుందండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇది అయిపోయిందండి. తీసుకుందాం. ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పన్నీర్ మరియు పూరి రెడీ అయింది.